హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి ఛానల్. ఈరోజు వీడియోలో సంక్రాంతి పండుగ స్పెషల్ బెల్లం అరిసెల రెసిపీని షేర్ చేస్తానండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, పాడవకుండా. ఈ అరిసెలకి వాడిన తడిపిండి కూడా నేను మిక్సీలోనే గ్రైండ్ చేశానండి. అయినా చూడండి అరిసెలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మరి ఇంత టేస్టీ కమ్మని అరిసెల్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ అరిసెల పిండి కోసం నేను ఇక్కడ 1 కేజీ బియ్యం తీసుకొని ఒక హాఫ్ పావు ఎక్స్ట్రా తీసుకున్నానండి. మీ దగ్గర వీలుంటే మీరు రేషన్ బియ్యం తీసుకోండి. నా దగ్గర ప్రజెంట్ లేవు, అందుకని నార్మల్గా మనం అన్నం వండుకుంటాం కదా, అదే బియ్యం పోస్తున్నాను నేను ఇక్కడ. ఇలా తీసుకున్న బియ్యాన్ని 4-5 సార్లు వాష్ చేసి మళ్ళీ నీళ్లు పోసి మూత పెట్టేసి 15 నుంచి 20 గంటలు నానబెట్టండి. మధ్యలో 1-2 సార్లు కడగాలండి. ఇక్కడ నేను 1/2 గ్లాస్ బియ్యం ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే, ఒక్కోసారి మనం తీసుకున్న బియ్యం వల్ల కానీ బెల్లం వల్ల కానీ మనం తీసుకున్న పిండి సరిపోదండి. ఇలా ఎక్స్ట్రా తీసుకుంటే పిండి లూజ్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు సరిపోయిందనుకోండి పిండి, ఆ పిండి మనం చక్రాల్లో కానీ చెక్కల్లో కానీ ఇంకేదన్నా రకంగా యూస్ చేసుకోవచ్చు. ఇలా నానపెట్టుకున్న బియ్యాన్ని ఒకసారి మళ్ళీ వాష్ చేసుకోవాలి. ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని చిల్లుల గిన్నెలో వడేసుకోవాలి ఒక 5-10 నిమిషాలు. ఇలా వడేసుకున్న బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ మీద ఆరబోయాలండి. ఈ బియ్యాన్ని మొత్తము ఫ్యాన్ వేయద్దు. ఒక 10-15 మినిట్స్ ఆరబోసుకోవాలి. ఒకవేళ మరి మీరు కానీ మిషన్లో పట్టించుకునే పని అయితే ఇట్లా కవర్లో పోసేసుకొని వెళ్ళి పట్టించుకోవచ్చు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి పట్టించుకొని వచ్చేసరికి ఆరిపోతాయి. ఈ బియ్యం ఆరే లోపల బెల్లాన్ని కట్ చేసుకుందామండి. ఈ బియ్యానికి వచ్చేసి కేజీకి 3/4 కేజీ బెల్లం పడుతుందండి. ఇది కేజీ గడ్డ. ఇందులో ఒక 1/4 కేజీ గడ్డ తీసేద్దాము. ఇది 1/4 కేజీ గడ్డ ఉంటుందండి. దీన్ని తీసి పక్కకు పెట్టేసుకోండి. మనం తీసుకున్న బెల్లాన్ని ఒక చిన్న గిన్నెలో వేసి ఒక టీ గ్లాస్ వాటర్ పోసి నాననివ్వండి. స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. ఈ లోపల బియ్యం కూడా కొంచెం తడిపొడిగా అయ్యాయండి. ఇలా చేతులకి లైట్గా బియ్యం అంటుకున్నప్పుడు మిక్సీ వేసేసుకోవచ్చు మనము. మరీ తడిగా ఉన్నప్పుడు మిక్సీ వేసుకుంటే ముద్ద కడుతుందండి. ఇలా మిక్సీ చేసుకున్న బియ్యాన్ని కంపల్సరీగా జల్లెడ పట్టుకోవాలండి. జల్లించుకునేటప్పుడు ఆ జల్లెడలో ఒక స్పూన్ వేస్తే తొందరగా జల్లించుకోవచ్చండి. ఇలానే బియ్యం మొత్తం మిక్సీ వేసుకుంటూ పిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించేటప్పుడు మనకి లాస్ట్లో రవ్వ వస్తుందండి. ఆ రవ్వ అంతటిని కలిపి కూడా గ్రైండ్ చేసుకొని పిండిలాగా తయారు చేసుకోవాలి. మధ్య మధ్యలో పిండిని ఈ విధంగా అదిమి పెట్టుకోవాలి. దీనివల్ల పిండి తడితనం పోకుండా ఉంటుంది. ఇలా మొత్తం జల్లించుకున్నాక పిండిని మొత్తం అదిమి పెట్టేసి ఒక మూత కానీ క్లాత్ కానీ కప్పి పక్కకు పెట్టుకోవాలి. ఇందాక బెల్లంలో నీళ్లు పోసి పెట్టాం కదా, ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి బెల్లం అంతా కరిగాక వేరే గిన్నెలోకి వడపోసుకోవాలి. మనం ఏ గిన్నెలో అయితే పాకం పట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో వడపోసుకోండి.
వడకట్టుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 2 పెద్ద స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. దీనివల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది అరిసెలకి. ఇంకా పిండి గిన్నెకి అంటుకోకుండా ఉంటుందండి. మనకి పాకం రావడానికి 5, 6 నిమిషాలు టైం పడుతుందండి. ఈ లోపల ఒక గిన్నెలో నీళ్ళు పోసి పెట్టుకోవాలి పాకం చెక్ చేసుకోవడానికి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా పాకం రాలేదు చూడండి, దగ్గరకు అవ్వట్లేదు అది. చూడండి వేసిన పాకం వేసినట్టే ఉంది. మనము ఎటు మౌల్డ్ చేస్తే అటు మౌల్డ్ అవ్వాలండి. ఇలా పాకం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది పర్ఫెక్ట్ పాకం అండి అరిసెలకి. స్టవ్ ఆఫ్ చేసి అందులో ఒక 5, 6 యాలకులు దంచిపెట్టుకొని అది పొడి వేసేసేయాలి. అలానే ఒక గుప్పెడు నువ్వులు, కొంచెం కొంచెం తడిపిండిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపేటప్పుడు 2 మనుషులు ఉంటే బాగుంటుందండి. ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళు కలుపుతూ ఉండొచ్చు. పిండిని చూసుకుంటూ కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ. ఎందుకంటే వేడి మీద ఉన్నప్పుడు కొంచెం లూజ్గా ఉంటుంది, చల్లారాక కొంచెం గట్టిపడుతుంది. సో చూసుకొని కలుపుకోవాలి. నేను గ్రైండ్ చేసిన పిండి మొత్తం పట్టిందండి. ఒక టీ గ్లాస్ రవ్వ మాత్రం మిగిలింది. అంటే మనకి కేజీ పిండి కన్నా కాస్త ఎక్కువే పట్టిందనమాట. మీరు చెక్ చేసుకుంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి అండి అరిసెలు చేయడానికి. దాన్ని బట్టి పొడిపిండి కలుపుకోవాలి మనం. ఇలా ఉంటే చల్లగయ్యాక కూడా మనకి ఈజీగా ఉంటుంది చేయడానికి. ఇప్పుడు ఇందులో ఇంకో స్పూన్ నెయ్యి వేసుకోండి లాస్ట్లో. మనం పాకం పట్టేటప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేసాం కదా, దానివల్ల చూడండి గిన్నెకి పిండి అస్సలు అతుక్కోవట్లేదు. దానివల్ల అరిసెలు కూడా చాలా మంచి టేస్ట్తో వస్తాయండి. పిండి మొత్తం చల్లారాకే అరిసెలు చేసుకోవాలండి. ఇట్లా ఒక పాలిథీన్ పేపర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ తీసుకొని మీకు కావాల్సిన సైజులో చేసుకోండి. ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ మీడియం హీట్ అయ్యాక వేసుకోవాలండి. ఒక్కొక్కటి వేసుకుంటూ ఇట్లా గరిటెతోటి కొంచెం ప్రెస్ చేస్తే అవి పొంగుతాయి. ఫ్లేమ్ని సిమ్లోకి మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి. ఇలా తెలుసుకున్న అరిసెల్ని గరిటె పెట్టి ఇక్కడైనా ఒత్తుకోవచ్చండి ఆయిల్ని మొత్తము, లేదంటే సపరేట్గా కూడా ఒత్తుకోవచ్చు.
మీకు కడాయిలో అరిసెల్ని ఆయిల్ ఒత్తాలంటే ప్రాబ్లం అయితే ఇలాంటివి కూడా దొరుకుతాయండి. ఇవైనా యూజ్ చేసి ఆయిల్ని ప్రెస్ చేయొచ్చు. ఒకవేళ ఇది మీ దగ్గర లేకపోతే ఒక ప్లేట్లో ఒక గిన్నె బోర్లించి దాని మీద అరిసె పెట్టి వేరే గిన్నెతోటి కూడా ప్రెస్ చేసుకోవచ్చండి. అలా ప్రెస్ చేసినా బాగానే ఉంటుంది. మీకు కావాలంటే ఇట్లా నువ్వులు కూడా అద్దుకోవచ్చండి అరిసెల మీద. అంతేనండి, టేస్టీ బెల్లం అరిసెలు అయితే రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. చూడడానికి ప్రాసెస్ లెందీగా అనిపిస్తుంది కానీ చేస్తే ఈజీయేనండి చాలా. ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.